RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ రజిక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు సి రవీందర్ ఆధ్వర్యంలో 2/10/2024 బుధవారం ఏర్పాటు చేసిన మండల ముఖ్య నాయకుల సమావేశానికి విశిష్ట అతిథిగా ఎక్మాయ్ ఆశ్రమం శ్రీనివాస స్వామీజీ, ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజిక హాజరై మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పీకర్ మధుసూదనాచారి సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో 2016 డిసెంబర్ 26న అసెంబ్లీ రజికలకు ఎస్పీ జాబితాలో చేర్చే అవకాశాన్ని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, అదేవిధంగా సంక్షేమ పథకాల గురించి మాట్లాడడం జరిగిందే కానీ నేడు వారే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. కావున తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే మాట నిలబెట్టుకున్న వారవుతారని అన్నారు. ఇక జిల్లా అధ్యక్షులు రవీంద్ర మాట్లాడుతూ సంక్షేమ పథకాల కోసం బడ్జెట్ను కేటాయించి గ్రామాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సి అశోక్, జిల్లా సంయుక్త కార్యదర్శి సి వెంకటయ్య, అనిల్, జగదీష్, ఆసెప్ప, మహేష్, నరసింహులు, మోహన్, అశోక్, ఫకీరప్ప, రాములు, రమేష్, మోహన్, బాలకృష్ణ, వీరేశం పాల్గొన్నారు. ఈరోజు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి స్వామీజీ శ్రీనివాస్ స్వామీజీ గారు హాజరు కావడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడైన మేము గోపి రజక, జిల్లా అధ్యక్షులు సి రవీందర్ గారు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ గారు, జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటయ్య గారు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ గారు, అదేవిధంగా వివిధ సభ్యులు, పట్టణ పెద్ద మనిషి ఆశప్ప గారు, మిగతా సభ్యులందరూ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఇదే ప్రాంతానికి చెందినటువంటి గుట్టికి గ్రామానికి చెందినటువంటి అనంతయ్య జాతి కోసం ఎంతో పనిచేసి అమరుడైన వారికి వారి ఆత్మశాంతి కలగాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ వారి కుమారుడు మోహన్ కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, ఈ వికారాబాద్ జిల్లాలో రజకులకు కమ్యూనిటీ హాల్ లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడే మేము మరి కమ్యూనిటీ హాల్ లేకపోవడం వలన బయట ప్రదేశంలో మేము మీటింగ్ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి దుస్థితి ఈ వికారాబాద్ జిల్లాలో ఏర్పడ్డదంటే ఒకసారి మనం ఆలోచించాలి. అంతేకాకుండా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలనే అంశాన్ని రేవంత్ రెడ్డి గారు 2016 డిసెంబర్ 26 తారీఖు రోజు వారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. కానీ నేడు అదృష్టవశాత్తు వారు ఎమ్మెల్యే మరి ముఖ్యమంత్రి కావడం, మరి వారు అన్నటువంటి సంక్షేమ పథకాలని రజకులకు విడుదల చేస్తూ కొంత బడ్జెట్ని, అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ అంశాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి మా రజకుల పక్షపాతిగా రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తారని ఆశాభావంతో మేము ఉన్నాం. కాబట్టి తప్పకుండా వారు ఈ విషయం పైన క్యాబినెట్లో మాట్లాడి రానున్న మరి అసెంబ్లీలో సమావేశాల్లో తప్పకుండా ఎస్సీ రిజర్వేషన్ అంశాన్ని క్యాబినెట్లో మాట్లాడి తీర్మానం చేయాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మా పక్షాన వారు ఉండాలని, వారే ఇందిరాగాంధీ గారు 18 రాష్ట్రాలని ఎస్సీలో చేర్చినటువంటి విషయాన్ని వారు మరి గుర్తు చేసుకుంటూ మరి మిగతా 11 రాష్ట్రాలలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉందో మరి ఎస్సీలో చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఆ చిత్తశుద్ధిని ఇందిరాగాంధీ యొక్క ఆశయాన్ని నెరవేర్చాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రజక స్త్రీలు రక్షణ లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉతకడానికి మరి ఉతికే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇప్పటికీ. మరి వారికి దోబీఘాట్ లేక, వారికి స్థగాలు లేక, కమ్యూనిటీ హాల్స్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రతి గ్రామంలో, వికారాబాద్ జిల్లాలో ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రంలో, కనీసం మండల కేంద్రంలో 1 ఎకరాన్ని కేటాయించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అంతేకాకుండా మా సంక్షేమం కోసమై నిరుద్యోగ యువత వికారాబాద్లో చాలా మంది ఉన్నారు కాబట్టి నిరుద్యోగ యువత కోసము ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా మరి ఏదైతే మరి నిరుద్యోగ వృత్తి కింద ఇస్తామని చెప్పినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో మరి దాన్ని కూడా విడుదల చేసి మరి నిరుద్యోగ వృత్తి కింద యువతకి, స్త్రీలకు ముఖ్యంగా ఇస్తామని చెప్పి ఆ రోజు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కూడా వారు మరొకసారి గుర్తు చేస్తూ మరి ఈ వికారాబాద్ జిల్లాలో చదువుకున్న యువత ఉద్యోగాలు లేక వలసలు పోతున్నారు కాబట్టి బొంబాయి మిగతా ఇతర ప్రాంతాలకు పోయి వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి ఆ విషయాన్ని వికారాబాద్ జిల్లాలో ముఖ్యంగా చదువుకున్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కొందరికి
అర్హులైనటువంటి వారికి పింఛన్ సదుపాయాలు ఇవ్వకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సెక్రటరీ, ఇప్పుడున్న సెక్రటరీ కానీ గతం ఉన్నటువంటి మరి సర్పంచులు కానీ కొంత నిర్లక్ష్య ధోరణిలో వారు పోతున్నారు. కాబట్టి మరి ఆ దాంట్లో ఫకీరప్ప కూడా మరి అంగవైకల్యం చెందినటువంటి ఫకీరప్ప కూడా మరి ఆ గ్రామ సర్పంచ్ గతంలో ఇవ్వకుండా వారి నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది కొంత బాధాకరమైన విషయం. ఈ విధంగా గ్రామాల్లో ఎవరైతే అర్హులైనటువంటి పెన్షన్కి అర్హులైనటువంటి వారు ఉన్నారో రజకులు తప్పకుండా వారికి పెన్షన్ సదుపాయం కల్పించాలని చెప్పి ఇప్పుడున్న సెక్రటరీని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం సెక్రటరీకి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మా అభివృద్ధి కోసమై ప్రభుత్వాలు పాటుపడాలని, ఉన్న అధికారులు కూడా పాటుపడాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఎస్సీ రిజర్వేషన్ అంశాన్ని మేము గ్రామాన అవగాహన చేస్తూ మరి రేవంత్ రెడ్డి గారు ఆ విషయం పైన కొంచెం స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ఈ మరి రమేష్ అన్న గారికి, ఆశన్న గారికి, జిల్లా కమిటీ సభ్యులందరికీ, స్వామీజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.